నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఆర్సీబీ హేటర్స్ ఏడున్నారు, వచ్చేయండి. సో ఫైనలీ ఆర్సీబీ 1-sided విక్టరీని అయితే సాధించేసింది. సో దాంట్లో వచ్చేసి మాట్లాడదాం, దాని గురించి రివ్యూ చేసుకుందాం. ఇక దాని తర్వాత ఈరోజు జరగబోయే మ్యాచ్, ఇటువైపు చూస్తే పంజాబ్ కింగ్స్, దాని ముందర ఏ టీం రావాలన్నా కూడా ఇప్పుడు వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, అన్బీటెడ్గా అయితే పోతున్నారు. సో మరి అలాంటిది రాజస్థాన్ రాయల్స్ వీళ్ళ ముందరైతే రాబోతుంది. చాలా సూపర్ గా స్టార్ట్ చేసి మళ్ళీ అది ఎట్ట పడిపోయినారంటే సడన్ గా కింది పడిపోయినారు. సో మరి ఈ మ్యాచ్ నుంచి మళ్ళీ లేస్తారా, లేకుంటే పంజాబ్ కింగ్స్ మరొకసారి మట్టి కనిపిస్తారా, అన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఆర్సీబీ హేటర్స్ కోసం ఒక మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను. సో జస్ట్ ఫర్ ఫన్ గైస్, సో ఒక ఆర్సీబీ ఫ్యాన్ గా జస్ట్ కాస్త ఫన్ గా చేసుకొని వెళ్ళిపోదాం. సో వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ అలానే వచ్చేసి మీరు కనుక మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గైస్, వాట్స్ అప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్స్. ఇలాంటి ఏం సంగతులు. సో ఫస్ట్ ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, సూపర్ పర్ఫార్మెన్స్ అయితే నింది, 1-sided డామినేషన్ అయితే నింది ఆర్సీబీ సైడ్ నుంచి. లాస్ట్ వీడియోలో ప్రివ్యూ చేసేటప్పుడు రివెంజా డామినేషనా అని నింది. రివెంజ్ ఒకటే టీం తీసుకుని, డామినేషన్ కూడా అదే టీం తీసుకునింది. సో మరి అలాంటి పర్ఫార్మెన్స్ అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సైడ్ నుంచి అయితే నింది. ఫస్ట్ సమరీ చూసుకుందాం. సో ఆర్సీబీ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ చూస్ చేసుకొని ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్కి వచ్చేసి 75 runs కి అలౌట్ చేసి, ఇంకా దాని తర్వాత చేసి చేయడానికి దిగి 6.3 overs చేసి పారేశారు. సో అందులో వచ్చేసి ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ సైడ్ నుంచి చూసుకుంటే బ్యాటింగ్ లో చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ అయితే నింది. సో స్కోర్ ఎట్టునింది తెలుసా, అక్క మొబైల్ నెంబర్ లానే. సో అక్కడ వచ్చేసి ఫస్ట్ జీరోస్ వచ్చేసి 2-3 డక్అవుట్స్ అయితే అయినారు. ఇంకా దాని తర్వాత 115 3-0 అంటే ఒక బ్యాట్స్మెన్ 30 చేసిండు, 19-12 and 3. సో ఈ రకంగా అయితే స్కోర్ అయితే నింది. సో ఇంకా దాని తర్వాత వీళ్ళని వదిలి వేరే వాళ్ళంతా డక్అవుట్స్ 0 మీద అయితే అవుట్ అయినారు. సో ఇంకా దాని తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఒకసారి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ గురించి కూడా మాట్లాడేసుకుందాం. వీళ్ళ బౌలింగ్ లో వచ్చేసి కాయల్ జెమిసన్ కి మాత్రమే ఒక వికెట్ అయితే వచ్చింది, అది జకబ్ బెతల్ది. ఇంకా అయినా సరే ఆ ఒక్క వికెట్ వచ్చినా సరే అతను వచ్చేసి 40+ runs అయితే ఇచ్చేసిండే. ఇంకా దాని తర్వాత ఇక్కడ వీళ్ళ సైడ్ నుంచి మంచి ఎకనామికల్ బౌలింగ్ చేసిండంటే అక్షర్ పటేల్. సో జస్ట్ 2 overs లో జస్ట్ 5 runs మాత్రమే ఇచ్చిండు. సో 5 runs ఏనా. సో గైస్, సో మొత్తానికి వచ్చేసి మంచి ఎకనామికల్ బౌలింగ్ ఇటు అక్షర్ పటేల్ సైడ్ నుంచి చెందింది. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ వచ్చేసి దుష్మంత చమీరా సైడ్ నుంచి 18 runs ఇచ్చిండు, 2 overs చేసిండు. సో ఈ రకంగా అయితే బౌలింగ్ అయితే నింది ఢిల్లీ క్యాపిటల్స్ ది. సో మరి వీళ్ళ బౌలింగ్ లో చూసుకునే కాయల్ జెమిసన్ వికెట్ వచ్చినా సరే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిండు. సో ఓకేనా. ఇంకా దాని తర్వాత బ్యాటింగ్ లో చూసుకుంటే ఫుల్ పూరు, అసలు ఏ బ్యాట్స్మెన్ కూడా నిలబడినట్టు అనిపించలేదు. ఆ అభిషేక్ పోరెల్ మాత్రమే వచ్చి అతను ఒక్కడే వచ్చేసి అక్కడ నిలబడిండు. సో అతను కూడా లేకుండా ఉంటే మేబీ ఇక్కడ 60K 40K ప్యాకప్ అయిపోయేదేమో. మేబీ అభిషేక్ పోరెల్ వచ్చేసి అక్కడ తీసుకెళ్ళిండు స్కోర్ని. అభిషేక్ పోరెల్ మరియు డేవిడ్ మిల్లర్ వచ్చేసి కాస్త తీసుకెళ్లారు స్కోర్ని. లేకుంటే అక్కడ వచ్చేసి ఖచ్చితంగా వీళ్ళు 30-40K ప్యాకప్ అయ్యేవాళ్ళు. అందులో కూడా వీళ్ళు తీసుకెళ్ళడానికి కూడా ఆర్సీబీ వాళ్ళది ఒక మైనస్ పాయింట్ ఉంది. ఆర్సీబీ వాళ్ళు కూడా ఒక మిస్టేక్ చేశారు, దాని గురించి మాట్లాడతాను నేను. దానివల్ల వీళ్ళకి ఎక్కువ స్కోర్ వచ్చింది అనేసి నేనైతే అనుకుంటా. అఫ్ కోర్స్ అక్కడ వచ్చేసి చాలా పూర్ పర్ఫార్మెన్స్ అయితే ఢిల్లీ క్యాపిటల్ సైడ్ నుంచి తినింది. దీని నుంచి సరిదిద్దుకొని రావాలి. లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే క్యాచెస్ అన్నీ డ్రాప్ చేశారు, ఫుల్ క్యాచెస్ డ్రాప్ చేశారు పంజాబ్ మీద. సో దాంతో ఆ మ్యాచ్ అయితే చూసుకుంటే 264 కొట్టినా ఓడిపోయినారు. ఇక్కడ చూసుకుంటే 264 కొట్టిన టీం వచ్చేసి మినిమం 100 కూడా కొట్టలేకపోయింది, 80 కూడా కొట్టలేకపోయింది. ఒక్క స్టేజ్ చూసుకుంటే 40 కొడతారా అని డౌట్ అయితే. సో అలాంటి ఒక పూర్ పర్ఫార్మెన్స్ అయితే ఢిల్లీ క్యాపిటల్ సైడ్ నుంచి అయితే. సో ఇంకా సీజన్ లో కంటిన్యూ అవ్వాలంటే ఇంకా మంచిగా దాన్ని సరిదిద్దుకొని ఎలా వస్తారేమో చూడాలి మరి. సో కెప్టెన్ అయితే చెప్పినాడు అక్షర్ పటేల్ టాస్ అప్పుడు, సో ఈ కన్సర్న్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి దాన్ని పట్టుకొని కూర్చోకూడదు, దాని నుంచి ముందుకు రావాలని. సో అదే రావాలి, ఇప్పుడు వచ్చే టైం అయితే అయిపోయింది. సో తీసుకెళ్ళి దాని నుంచి సరిదిద్దుకొని ఖచ్చితంగా అయితే వచ్చి నిలబడాలి ఆ సీజన్ లో. సో లేకుంటే సీజన్ మాత్రం చాలా సప్పగా అయితే వెళ్ళిపోతుంటది. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. ఢిల్లీ క్యాపిటల్స్ కంబ్యాక్ చేస్తారా అంటే
తెలియజేయండి మీ యొక్క రాయిని కామెంట్ సెక్షన్లో. సో ఇప్పుడు వచ్చేసి ఆర్సీబీ గురించి మాట్లాడేసుకుందాం. సూపర్ బౌలింగ్ బ్రో. ఫస్ట్ బ్యాటింగ్ కన్నా ముందు బౌలింగ్ చాలా క్రేజీగా అయితే చేశారబ్బా, సీరియస్లీ అంటున్నా కదా. సో ఫస్ట్ 2 overs ఫస్ట్ పవర్ ప్లేలో వీళ్ళు చేసిన బౌలింగ్ మాత్రం హైలైట్. 13 runs for 6 wickets. ఏమైనా బౌలింగా. సో అక్కడ చూసుకుంటే ఫస్ట్ ఓవర్లో భూవీ 2 runs ఇచ్చి 1 wicket తీసుకున్నాక ఓకే నార్మల్ లే అనుకున్నా. అక్కడ చూసుకుంటే జాష్ హెజల్వుడ్ వచ్చి బ్యాక్ టు బ్యాక్ వికెట్స్. అక్కడ జాష్ హెజల్వుడ్ నుంచి 2 wickets, ఇంకా దాని తర్వాత భూవీ వచ్చి మరొక 2 wickets. 2 wickets 1 wicket 2 wickets తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత జాష్ హెజల్వుడ్ మరొక వికెట్, దాని తర్వాత మళ్ళా భూవీ మళ్ళా వచ్చి వికెట్. ఇంకా దాని తర్వాత ఇలానే వచ్చేసి వీళ్ళు 3 overs చేసి ఫస్ట్ వచ్చేసి 3 overs చేశారు పవర్ ప్లేలో. అతను 3 wickets, ఇతను 3 wickets నిన్నే. సో అక్కడే వచ్చేసి పవర్ ప్లేలోనే 6 wickets వెళ్ళిపోయినాయి టీంకి. 13 runs మాత్రమే. అక్కడనే వచ్చేసి ఆర్సీబీనే నిజంగా నాకేమనిపించిందంటే ఇది నిజంగానే ఆర్సీబీ బౌలింగేనా, ఆర్సీబీనే చేస్తాంటే ఎంత క్రేజీ బౌలింగ్ అన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది నిజంగా. సో మరీ వీళ్ళకి డిస్గేజ్ అయితే చేయట్లా. ఒకప్పుడు మన కొనిన్న రికార్డ్ అది. సో అలాంటిది ఇప్పుడు వచ్చేసి అంత క్రేజీ బౌలింగ్ చేసేసరికి నాకే నమ్మకం కాలే. సో ఇంకా దాని తర్వాత రసిక్దార్ సలాం వచ్చిండు, ఓకే మంచిగా చేసిండు బౌలింగ్, 10 runs ఏమో ఇచ్చేసిండు ఓవర్లో. సో ఇంకా దాని తర్వాత వచ్చేసి రసిక్దార్ సలాం తర్వాత 8th ఓవర్లో షెఫర్డ్ని తీసుకొచ్చారు. నేను ఇక్కడనే ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ వచ్చిందంటే అక్కడ ఆర్సీబీలో ఒక మిస్టేక్ చేశారని చెప్పినా కదా. సో అక్కడ వచ్చేసి రొమారియో షెఫర్డ్ని తీసుకొచ్చారు. అది ఎందుకు తీసుకొచ్చారో నాకు ఇంకా అర్థం కాలే. స్టిల్ ఐఎమ్ ఇన్ కన్ఫ్యూజన్. సో ఎందుకంటే అక్కడ వచ్చేసి మేబీ కున్నాల్ పాండ్యా తీసుకొచ్చింటే ఇప్పుడు కున్నాల్ పాండ్యా స్పిన్నర్ అని ఎవరబ్బా అంటున్నాడు. సో ఆ వేసే బౌన్సరు, ఆ వేసే స్లోవర్ వన్స్, వేరియేషన్స్, దాంతో స్పిన్నర్ అని ఎవరు నమ్మట్లే అసలు కున్నాల్ పాండ్యాకి. అలాంటిది వచ్చేసి మేబీ కున్నాల్ పాండ్యాకి తీసుకొచ్చింటే అక్కడ ఇంకో వికెట్ వచ్చేదేమో, లేదా ఆ కున్నాల్ పాండ్యాకి తీసుకొచ్చింటే అక్కడ వచ్చేసి బౌండరీ కొట్టనికి పోయి వికెట్ పారేసి వెళ్ళిపోయే వాళ్ళేమో బ్యాట్స్మెన్స్. లేకుంటే కొంచెం రన్స్ ఇంకొక కంట్రోల్లో వచ్చేదేమో, ఇంకా కంట్రోల్లో వచ్చి ఇంకా దాని తర్వాత భూవీ ఇంకా జాష్ హెజల్వుడ్ వాళ్ళు ఇంకా తక్కువ రన్స్ లోనే ప్యాకప్ చేసే వాళ్ళేమో. కానీ అక్కడ రొమారియో షెఫర్డ్ తీసుకొచ్చి మిస్టేక్ చేసుకున్నారనేసి నేనైతే అనుకుంటున్నా. సో మేబీ అక్కడ ప్రాపర్ బౌలర్స్ అని వెళ్ళి ఇంకా దాని తర్వాత రొమారియో షెఫర్డ్ ని తీసుకొచ్చి ఉంటే బాగుండింది అనేసి నా యొక్క అభిప్రాయము. సో ఇంకా అందులోనే వచ్చేసి ఇంకోటి ఏంటంటే అక్కడ వాళ్ళు రజత్ పాటిదార్ ఏం ఆలోచించింటాడంటే ఇక్కడ సీమర్స్ కి మంచిగా హెల్ప్ దొరుకుతుంది కదా, మళ్ళీ స్పిన్నర్స్ తీసుకొచ్చి రన్స్ ఎందుకు లీక్ చేయాలా అని అతను ఆలోచించింటాడు. బట్ అది ఇదే అయింది. సో అంటే రివర్స్ అయింది అది. సో అక్కడ వచ్చేసి రొమారియో షెఫర్డ్ వచ్చేసి రన్స్ అయితే లీక్ చేసిండు. సో 2 overs లో 20+ runs అయితే ఇచ్చిండు. రసిక్దార్ కూడా 2 overs లో 20+ runs అయితే ఇచ్చిండు. ఇక్కడ స్పిన్నర్స్ చూసుకుంటే స్పిన్నర్స్ శ్రేయాస్ శర్మ 4 overs చేసి కేవలం 7 runs ఇచ్చి 1 wicket తీసుకున్నాడు. ఇక్కడ ఏం చెప్తావన్నా, సీరియస్లీ బ్రో, స్పిన్నర్స్ వచ్చేసి ఇక్కడ లీక్ చేస్తారేమో రన్స్ అని నేను కూడా అనుకున్నా. కానీ ఇక్కడ వచ్చి 7 runs మాత్రమే 4 overs లో. సూపర్ బ్రో, బౌలింగ్ మాత్రం హైలైట్ బౌలింగ్ చేసిండు. అందులో ఒక మేడన్ ఓవర్ కూడా, వికెట్ మేడన్ ఓవర్, అది కూడా సూపర్ బౌలింగ్ అయితే నింది శ్రేయాస్ శర్మ సైడ్ నుంచి. కున్నాల్ పాండ్యా కూడా కేవలం 9 runs ఇచ్చిండు, 3 overs చేశాడు. సో ఇంకా బౌలింగ్ లో అతనికి ఒక వికెట్ వచ్చింది. ఇంకా జాష్ హెజల్వుడ్ 4 wickets, భూవీ 3 wickets, 7 wickets వీళ్ళకి. ఇంకొచ్చేసి రసిక్దార్ 1 wicket, శ్రేయాస్ 1 wicket, కున్నాల్ పాండ్యా 1 wicket. ఈ రకంగా వికెట్స్ అయితే పంచుకున్నారు. సో సూపర్ బౌలింగ్ అయితే నింది. 75 runs కి ఆపేశారు. దాన్ని చేసేని దిగితే ఇంకా ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడే, ఇంకా పవర్ ప్లేలోనే కొట్టేస్తారు అనుకున్నా. ఇంకా 3 balls ఎక్స్ట్రా తీసుకున్నారు. సో అలాంటి బౌలింగ్ అయితే నింది. 20 runs అయితే జకబ్ బెతల్ చేసిండు. సో సూపర్ స్టాట్ అయితే అందించిండు. ఇంకా దాని తర్వాత దేవదత్ పట్టికల్ వచ్చింది బ్రో, 34 runs 13 balls. ఏమైనా బ్యాటింగా ఊచా కోతాను మాత్రం కంటిన్యూ చేస్తున్నాడైతే దేవదత్ పాటికల్. సో ఇదే ఫామ్ లో ఉండాలా ఖచ్చితంగా. ఇంకా విరాట్ కోహ్లీ 22 runs in 15 balls. సో ఇంకా దాంతో అందులోనూ కూడా 9,000 runs అయితే ఐపీఎల్ అయితే చేసిండు. సో విరాట్ కోహ్లీ అందులో 8 centuries, 74+ హాఫ్ సెంచరీస్, సూపర్ పర్ఫార్మెన్స్. ఇంకోసారి లెజెండ్ బ్యాటర్ అని ఎందుకు చెప్తారు, ప్రూవ్ చేసిండు మన కింగ్ కోహ్లీ. సో 9,000 runs, అది తన స్టేడియంలోనే ఆ మైల్ స్టోన్ ని రీచ్ అవ్వడం అనేది అతని కోసం ఒక మంచి ఇదైతే నింది. సో నాకు అడిగి అతని కోసం ఒక బిగ్ అచీవ్మెంట్ అది. ఇంకా అందులోనే వచ్చేసి ఇలాంటి ఎన్నో అచీవ్ చేసిండు. ఇది కూడా అందులో ఒక పార్ట్ ఆఫ్ అచీవ్మెంట్. అండ్ ఫినిషింగ్ చేసిండు లాస్ట్ ఓవర్లో వచ్చి
2 సిక్స్లతో. సో హైలైట్ అది మాత్రం సూపర్ పర్ఫార్మెన్స్ అయితే విరాట్ కోహ్లీ సైడ్ నుంచి అయితే నింది. సో అందరు కూడా టీమ్ ఫుల్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ అయితే చేసి అయితే ఇక్కడైతే గెలిచినారు. సో భారీ రన్ రేట్ తో గెలిచి ఇంకా టాప్ లోకి అయితే వెళ్ళిపోయినారు. సో టాప్ 2 అయితే ఆర్సీబీ అయితే కంటిన్యూ అయితే అవుతుంది. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇది గైస్ మొత్తానికి రివ్యూ ఆఫ్ ఆర్సీబీ అండ్ ఢిల్లీ. సో కొంచెం లాగేసా, ఎందుకంటే అంత మాట్లాడాలనిపించింది నాకు వీళ్ళ పర్ఫార్మెన్స్ మీద. సో గది మొత్తానికి ఇప్పుడు వచ్చేసి పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఫస్ట్ పిచ్ రిపోర్ట్ చేసుకుందాం, దాని తర్వాత మాట్లాడదాం. పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి ఈ మధ్య వచ్చేసి మంచి బ్యాటింగ్ పారడైజ్ పిచ్ అయితే అయిపోయింది. దానికన్నా ముందు వచ్చేసి బౌలింగ్ వచ్చేసి మంచిగా హెల్ప్ అవుతారింది, కానీ ఇప్పుడైతే మంచి బ్యాటింగ్ పారడైజ్ పిచ్ అయితే అయిపోయింది. ఇంతకు ముందు 165 నుంచి 185 మధ్యలో యావరేజ్ స్కోర్ అయితే తినింది, కానీ ఇప్పుడు మాత్రం 200+ అయితే ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇక్కడ. సో మరి చూడాలి ఏమవుతుందేమో. అండ్ ఫాస్ట్ బౌలర్స్ కి ఫస్ట్ ఇన్నింగ్స్ లో పవర్ ప్లేలో వచ్చేసి ఫాస్ట్ బౌలర్స్ మంచిగా హెల్ప్ అవ్వచ్చు. ఇంకా దాని తర్వాత అంతా బ్యాటర్స్ కి పండగ అయితే ఉంటుంది. ఇంకా డ్యూ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన టీం ఫస్ట్ అయితే బౌలింగ్ చూస్ చేసుకుంటారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క టీం గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ పంజాబ్ కింగ్స్ కి చూసుకుంటే సూపర్ రెడ్ హాట్ ఫామ్ లో అయితే ఉన్నారు వీళ్ళకి ఏమి వీక్నెస్ అయితే పెద్దగా లేవు, మంచిగా అయితే ఉంది. కానీ అయినా సరే స్టిల్ దే హ్యావ్ వన్ కన్సర్న్. అదేంటంటే వీళ్ళ టాప్ 4 సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, కానీ ఫినిషింగ్ మాత్రం అంత హైలైట్ రావట్లే. నెహాల్ వడేరా నుంచి కానీ, సుశాంత్ సింగ్ కానీ, మార్కస్ స్టోయినిస్ కానీ, వీళ్ళ ముగ్గురు సైడ్ నుంచి కూడా అంత మంచిగా పర్ఫార్మెన్స్ అయితే బ్యాటింగ్ లో ఫినిషింగ్ పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. సో మరి చూడాలి ఇంకా ఎప్పుడు వస్తుంది ఏమనేది అయితే చూడాలి మరి వీళ్ళ సైడ్ నుంచి. ఇంకా దాని గురించి అదే వాళ్ళకి వచ్చేసి ఖచ్చితంగా టాప్ 4 తొందరగా వికెట్స్ వెళ్ళిపోయినప్పుడు అక్కడ వచ్చేసి వీళ్ళ స్ట్రెంత్ నిజంగా టెస్ట్ అవుతుంది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ బౌలింగ్ లో చూసుకుంటే కన్సిస్టెన్సీ ఉండట్లా. సో ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా ఒక బౌలర్స్ అంటే మొత్తం ఏదో ఒకటి అన్ని మ్యాచెస్ లో ఏదో ఒక బౌలర్ అయితే పోతున్నాడు. అందరి సైడ్ నుంచి కూడా గుడ్ పర్ఫార్మెన్స్ ఒకటే మ్యాచ్ లో అయితే రావట్లా. వీళ్ళు కొడుతున్న రన్స్ వచ్చేసి అది కూడా ఆల్మోస్ట్ వచ్చేసి వీళ్ళు దగ్గరికి అయితే డిఫెండ్ అయితే దగ్గర చేసుకుంటున్నారు, కానీ మరి ఆపోజిట్ టీమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాయి. ఇంకా అలానే వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ బ్యాట్ తోనే మ్యాచెస్ గెలుస్తున్నారు. కాబట్టి బ్యాట్ నుంచి తక్కువ రన్స్ వస్తే బౌలింగ్ ఏమైనా ఆపగలుగుతుందా అనేది వీళ్ళకి ఇది కూడా ఒక టెస్ట్ అయితే ఉంటది. సో మరి చూడాలి ఏమవుతుందేమో. సో పంజాబ్ కింగ్స్ కి ఇవి రెండు కొంచెం కన్సర్న్ ఉంది, దాని నుంచి ఎట్టా సరిదిద్దుకొని వచ్చి ఇంకా స్ట్రాంగ్ గా మారుతారో చూడాలా. సో ఇంకా పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుందాం. ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్, ఇంకా ఇక్కడ వచ్చేసి కూపర్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి సుశాంత్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సన్, అర్ష్దీప్ సింగ్, జార్వే బ్యాట్లెట్ అండ్ విజయ్ కుమార్ విశాఖ్, యుజ్వేంద్ర చాహల్, ఇంపాక్ట్ ప్లేయర్ గా నెహాల్ వడేరా. సో ఈ రకంగా పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 అయితే ఉంది. సో మరి చూడాలి ఏమవుతుందేమో. సో ఇదే ప్లేయింగ్ 11 అయితే వీళ్ళైతే వస్తారనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడేసుకుంటే వీళ్ళకి వచ్చేసి ఓపెనర్స్ మీద ఫుల్ డిపెండ్ అవుతున్నారు. వీళ్ళు ఓపెనర్స్ టాప్ త్రీ అనుకోండి. ఈ మధ్య ధ్రువ్ జుడేల్ కూడా మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నాడు కాబట్టి టాప్ 3 అనుకోండి. టాప్ 3 నుంచి ఆల్మోస్ట్ రన్స్ అయితే వస్తున్నాయి. ఇంకా దాని తర్వాత రియాన్ పరాగ్ చూసుకుంటే ఫుల్ ఫెయిల్, చాలా పూర్ పర్ఫార్మెన్స్. అందులో బ్యాటింగ్ లో చూసుకున్నా, బౌలింగ్ లో చూసుకున్నా, ఇంకా క్యాప్టెన్సీ కూడా అంత హైలైట్ క్యాప్టెన్సీ నాకైతే అనిపించట్లే. ఇంకా దాని తర్వాత డొనాల్డ్ ఫెరెరా చిన్న క్యాంపే మాత్రమే ఆడుతున్నాడు, అంత మంచి హైలైట్ రాలే. ఇంకా దాని తర్వాత అక్కడ వచ్చేసి సిమ్రన్ హెట్మైర్ కానీ, ఇంకా దాని తర్వాత రవీంద్ర జడేజా కానీ, వీళ్ళందరి సైడ్ నుంచి కూడా అంత హైలైట్ పర్ఫార్మెన్స్ అయితే రావట్లే. బ్యాటింగ్ లో మాత్రం వీళ్ళ ముగ్గురే వచ్చేసి ఆల్మోస్ట్ తీసుకెళ్తున్నారు. సో వీళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. మరి టీమ్ లో వచ్చేసి మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ కూడా మంచిగా టచ్ చేస్తే ఇంకా స్ట్రాంగ్ గా బ్యాటింగ్ అయితే మాడతారనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో మరి చూడాలి ఏమవుతుందేమో. ఇంకా బౌలింగ్ చూసుకుంటే స్ట్రాంగ్ ఉంది. బౌలింగ్ గురించి నేనైతే మాట్లాడదలుచుకోవట్లే. సో జోఫ్రా ఆర్చర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. నాందిరా బర్గర్ కాస్త లీక్ చేస్తున్నాడు, కానీ ఓకే బాగా చేస్తున్నాడు. ఇంకా తుషార్ దేశపాండే మంచిగా చేస్తున్నాడు, రవి బిష్నాయ్ మంచిగా చేస్తున్నాడు, కాబట్టి ఓకే బాగుంది బౌలింగ్ వీళ్ళది మాత్రం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకు ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే రియాన్ పరాగ్ వీళ్ళ పెద్ద ప్రాబ్లము. అదేంటంటే అక్కడ వచ్చేసి బౌలర్స్ అందరూ వచ్చేసి మంచిగా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ మధ్యలో ఇతను వచ్చేసి రన్స్ మాత్రం భారీ లీక్ చేస్తున్నాడు. అది మాత్రం బౌలింగ్ లో మాత్రం మధ్యలో రాకుండా అదే ఇతను చేసే ఓవర్ ఏదో రవీంద్ర జడేజాకో, రవి బిష్నాయ్కో వాళ్ళకి ఇస్తే ఇంకా ఎకనామికల్ గా ఇంకా మంచిగా వీళ్ళు వచ్చేసి బౌలింగ్ చేస్తారు అనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో నా అభిప్రాయం ఇది. రియాన్ పరాగ్ కొద్ది రోజులు మ్యాచ్ లో వచ్చేసి బౌలింగ్ రాకుంటేనే బాగుంటాయి అనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. ఈ మ్యాచ్ లో అయినా కొంచెం చేంజ్ చేసుకొని వస్తారేమో చూడాలి మరి. సో సూపర్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేశారు, దాని తర్వాత స్ట్రాంగ్ అయితే అట్టనే అయితే కింద అయితే పడిపోయినారు. సో మరి చూద్దాం మళ్ళీ ఎప్పుడు లేస్తారేమో, మళ్ళీ ఎట్టలేస్తారేమో అది చూడాల్సి ఉంటుంది. సో లెట్స్ సీ గైస్ వాట్ విల్ హ్యాపెన్. సో ఇప్పుడు వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11. వైభవ్ సూర్యవంశీ,
యశస్వి జైస్వాల్, ధ్రువ్ జుడేల్, రియాన్ పరాగ్, సిమ్రన్ హెట్మైర్, రవీంద్ర జడేజా, దునియల్ ఫెరెరా, నాంద్రే బర్గర్ అండ్ జోఫ్రా ఆర్చర్. నెక్స్ట్ వచ్చేసి రబీ బిష్నోయ్ అండ్ నెంబర్ 11లో నేనైతే సందీప్ శర్మతో అయితే వెళ్తున్నా. సో ఈ రకంగా ప్లేయింగ్ 11 అయితే ఉండొచ్చు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా తుషార్ దేశపాండే లేదా విజయ్ శర్మ. సో ఇద్దరులో ఎవరో ఒకరైతే వస్తారు. ఈ రకంగా రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 ఉంది. సో ఇప్పుడు వచ్చేసి నా ప్రిడిక్షన్ అడిగితే పైచే మాత్రం పంజాబ్ కింగ్సే. అయినా సరే పంజాబ్ కింగ్స్ ఈజీగా గెలిచేసనే స్థితిని అయితే చెప్పాను. 70-30% లేదా 60-40% పోదాం. 60-40% పోదాం. పంజాబ్ కింగ్స్ 60%, 40% ఈస్ రాజస్థాన్ రాయల్స్. సో గది గెస్ మొత్తానికి ఇవాళ మా వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలానే వచ్చేసి ఇప్పుడు దాకా మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఇప్పుడు కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ మీ యొక్క అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ యువర్ బేబీస్ అఫీషియల్స్. బాయ్.